Hello everyone, welcome back to our class. నా క్లాస్ ఫస్ట్ టైం వింటుందని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ we discussed about what is probability, అంటే ప్రాబబిలిటీ యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటి, దాంట్లో టర్మ్స్ అని నేర్చుకున్నాం. నౌ ఇన్ దిస్ క్లాస్ we will do few examples and important theorems. So in page number 315, we have these two examples. See example 1. Two dice are thrown. Find the probability of same number on both the faces. Find the probability of getting same number on both the faces. Any dice throw is ikkada two dice are thrown here. Two dice are thrown. So already we have seen what is the sample space if we throw two dice. Two dice throw చేసాం అనుకోండి, what is the sample space? S is equals to one die two dice at a time. అంటే ఫస్ట్ డై నెంబర్ సెకండ్ డై టూ డై తీసుకోవాలి, అంటే రెండు టైం త్రో చేయాలి ఇలా ఫస్ట్ డే సెకండ్ డై. సో వాట్ ఇస్ ద శాంపుల్ స్పేస్ అంటే ఫస్ట్ డే మీద 1 రావచ్చు, సెకండ్ డే 1 రావచ్చు. సో ఫస్ట్ డే 1, సెకండ్ డే 2, ఫస్ట్ డే 1, సెకండ్ డే 3, ఫస్ట్ డే 1, సెకండ్ డే 4, ఫస్ట్ డే 1, 5, 1, 6. ఇది 1 1 1 2 1 3 1 4 1 5 1 6 అంటే ఇలా రావచ్చు. ఇంకా సో 2 1 2 2 and so on 2 6 ఇది కూడా రావచ్చు. నెక్స్ట్ 3 1 3 2 and so on 3 6 ఇది శాంపుల్ స్పేస్. అంటే 5 4 1 4 1 స్టార్ట్ అయ్యి 4 6, 5 1 స్టార్ట్ అయ్యి 5 6, 6 1 స్టార్ట్ అయ్యి ఫైనల్ గా 6 1 6 2 and so on 6 6. This is the sample space. Yes. So n elements ఉంటాయి, 2 డైస్ త్రో చేస్తే మనకి 36 ఎలిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ రో 6 ఎలిమెంట్స్ 6 6 6 6 6 6 is 36. So n of s is equals to 36. Number of elements in sample space is equals to 36. మనం then probability find చేయాలి. Find the probability of same number on both the faces. అంటే రెండు డైస్ మీద సేమ్ నంబర్ రావాలి. సేమ్ నంబర్ రావడానికి probability find చేయాలి. ఓకేనా? సేమ్ నంబర్ అంటే ఏం రావచ్చు చెప్పండి. ఫస్ట్ let E be the event of getting same number. Let it be the event of getting same number on both faces. On both faces. అంటే రెండు డైస్ మీద సేమ్ నంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి. రెండు డైస్ మీద సేమ్ నంబర్ అంటే ఏం రావచ్చు చెప్పండి. ఒకటి 1 1 అంటే ఇక్కడ 1 వస్తే ఇక్కడ 1, ఈ 1 2 1 3 1 4 రాదు, ఎందుకంటే సేమ్ నంబర్ లేవు కదా. అంటే ఫస్ట్ డై నంబర్ సెకండ్ డై నంబర్ సేమ్ ఉండాలి, రెండు నంబర్ సేమ్ ఉండాలి. అంటే 1 1 లాగా 1 1 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 సేమ్. అంటే మన ఈవెంట్ ఏంటి? ఈ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ సేమ్ నంబర్ ఆన్ ఫేసెస్. అంటే ఈవెంట్ లో రాండి. ఈవెంట్ లో ఏమంటే ఫస్ట్ ఎలిమెంట్ 1 1 వస్తుంది, ఈ 1 2 రాదు, ఎందుకంటే రెండు డిఫరెంట్ ఉన్నాయి. ఇవ్వండి 1 3 రాదు, 1 4 రాదు, 1 5 రాదు, 1 6 రాదు. నెక్స్ట్ 2 1 కూడా రాదు, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 సేమ్ లేదు. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది? 2 2 వస్తుంది, 2 2. నెక్స్ట్ ఎలిమెంట్ ఏది కూడా రాదు, ఇక్కడ 3 3 వస్తుంది, 3 3. నెక్స్ట్ ఫ్రమ్ 4 నుంచి స్టార్ట్ అయింది కదా, 4 1 4 2 4 3 4 4. నెక్స్ట్ 4 4 వస్తుంది, ఇక్కడ 4 4. నెక్స్ట్ 5 1 5 2 5 3 5 4 5 5 5 6 ఉంటుంది. నెక్స్ట్ 5 5 కూడా వస్తుంది, 5 5. నెక్స్ట్ లాస్ట్ 6 6. ఇది సేమ్ నంబర్ అంటే గెటింగ్ సేమ్ నంబర్ అండ్ బోత్ ద ఫేసెస్. రెండు ఫేసెస్ రెండు డైస్ మీద టాప్ ఫేస్ లో సేమ్ నంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి. ఆ సేమ్ నంబర్ వచ్చేదని ఈవెంట్ అనుకుంటాం. ఈవెంట్ లో అయినా ఎలిమెంట్స్ ఏంటి? 1 1 2 2 సేమ్ నంబర్స్ ఉంటాయి. 3 3 4 4 5 5 6 6 7 7 ఉండదు, ఎందుకంటే డై హ్యాస్ 6 ఫేసెస్ ఉంటాయి. డైలో 6 వరకు నంబర్స్ ఉంటాయి. డైలో 6 ఫేసెస్ కదా, అంటే 1 నుండి 6 వరకు నంబర్స్ ఉంటాయి. 7 ఉండదు కదా, అంటే 7 తీసుకోండి, 6 6 వరకు తీసుకుంటాం. ఓకేనా? సో n of e is equals to what? n elements ఉన్నాయి కీలో 1 2 3 4 5 6. n of e is equals to 6 elements. సో మన ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి మనకి? p of e is equals to ప్రాబబిలిటీలో ఏ క్వశ్చన్ కలిసి ఒకటే ఫార్ములా, p of e is equals to n of e by n of s. What is n of e? n of e అంటే 6. n of s samples with 36 అంటే 6 by 36 ones are 6 6 are అంటే 1 by 6. అంటే సేమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? 1 by 6. Therefore p of e is equals to what is the value? 1 by 6.
కొంచెం లాజికల్ థింక్ చేయాలి. క్వశ్చన్ ఇచ్చింది ఏంటి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే శాంపుల్ 2 days అంటే శాంపుల్ స్పేస్ రాయాలి. నెక్స్ట్ దేని ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి, సేమ్ నంబర్ అండ్ బోత్ ద ఫేసెస్. సేమ్ నంబర్ అంటే సేమ్ నంబర్ వచ్చినట్టు ఈవెంట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అండ్ ఇంటీజర్ ఈస్ పిక్డ్ ఫ్రమ్ 1 to 20. అంటే ఒక 1 to 20 నంబర్స్ ఉన్నాయి మనకి ఒక బాక్స్ లో. దానిలో ఒక 1 to 20 నంబర్ ఒక నంబర్ పిక్ చేసినాం అన్నట్టు, ఒక నంబర్ సెలెక్ట్ చేసినాం. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఇస్ ఎ ప్రైమ్ నంబర్. అంటే ప్రైమ్ నెంబర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. అంటే ఆ 1 to 20 నంబర్స్ లో ప్రైమ్ నెంబర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. సో అంటే ఫస్ట్ వాట్ ఇస్ చేస్తే ఎన్ని నంబర్స్ మనకి శాంపుల్ స్పేస్ ఏంటి, 1 నుండి స్టార్ట్ కదా, 1 2 3 4 అండ్ సో అప్ టు 20 నంబర్స్ వరకు. 1 to 20 ఇచ్చినవాడి 1 to 20 నంబర్స్. మరి ప్రైమ్ నెంబర్ కాదు కదా, అంటే ఈవెంట్ ప్రైమ్ తీసుకోవాలి. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ ప్రైమ్. ఈవెంట్ ఆఫ్ ప్రైమ్ అంటే మన 1 to 20 నంబర్స్ లో ప్రైమ్ నంబర్స్ రాయాలి. మన ఈవెంట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ కదా, అంటే ఈ 1 నుండి 20 నంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఏముంటో ప్రైమ్ నెంబర్స్ మన ఈవెంట్ లో తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 1 is not a prime number. 2 is the first prime number. 2 next to 3 5 7 8 9 కాదు 10 11 13 17 19. These are prime numbers. 2 3 5 7 11 13 17 18. These are prime numbers. So how many elements n of s elements ఉన్నాయి 1 నుండి 20 వరకు. అంటే n of s is equals to 20. n of s is equals to 20 elements. అంటే శాంపుల్ స్పేస్ లో 20 నంబర్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ n of e లో నుండి మనకి ఈవెంట్ లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. n of e is equals to 8. అంటే ప్రాబబిలిటీ ఏంటి, p of e is equals to ఒకటే సింగిల్ ఫార్ములా n of e by n of s. n of e వాల్యూ 8, n of s వాల్యూ 20 నంబర్స్. సో ప్రాబబిలిటీ క్యాన్సిలేషన్ పద్ధతి చేయండి. 4 2s are 4 5s are. So probability is 2/5. Probability of getting prime number is 2/5. Therefore probability of getting prime is probability of getting prime number is 2/5. 2/5. So this is example 2. In page number 322 we have these examples 322 and 323. First one, find the probability of throwing a total score of 7 with 2 dice. How many dice? 2 dice. And 2 dice roll cheyalanta, but sum of 2 dice becomes 7 kavali. Then what is solution? If 2 dice rolled, what is the sample space? 2 dice kada. First write sample space s is equals to simple గుర్తుపెట్టు. 1 die అంటే 1 2 3 4 5 6 వస్తుంది. 2 dice అంటే 1 1 1 2 1 3 1 4 1 5 1 6. Again 2 1 2 2 2 3 2 4 2 5 2 6. అలా రాసాం. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. Next 2 1 2 2 and so on finally 2 6. Next 3 1 3 2 and so on 3 6. Next 4 1 4 2 and so on 4 6. Then 5 1 5 2 and so on 5 6. Next 6 1 6 2 middle of comes right and so on 6 6 6 6 1 is called. So this is the sample space. So n elements ఉంటాయి 2 dice roll చేస్తే n of s equals 36. n of s is equals to 36 elements ఉంటాయి. సో మన కండిషన్ ఏంటంట, టోటల్ స్కోర్ ఆఫ్ 7 అంటే ఈ ఫస్ట్ డే నెంబర్ ప్లస్ సెకండ్ డే నెంబర్ యాడ్ చేస్తే మనకు 7 కావాలి. అలాంటి రిజల్ట్ సెలెక్ట్ చేయాలి మనం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ 1 1 ఉంది కదా, అంటే ఫస్ట్ డే నెంబర్ ప్లస్ సెకండ్ డే నెంబర్ చేయండి ఎంత వస్తుంది, 1 + 1 2 వస్తుంది. అట్లా యాడ్ చేస్తే మనకి ఏం కావాలి, we have to get sum is 7. Here 1 + 2 1 + 2 3 1 + 3 4 1 + 4 5 1 + 5 6 1 + 6 7 అంటే sum of 2 days become 7. అలాంటి రిజల్ట్ సెలెక్ట్ చేయాలి మనం. ఓకేనా.
let E be the event of total score 7. Let E be the event of total score 7. Total score 7. Let it be the event of total score 7. Total score 7 అంటే ఈవెంట్ మనకి. సో ఈలో ఎలిమెంట్స్ ఉంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 16 వస్తుంది. 16 1 ప్లస్ 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? టోటల్ 7 16. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ 2 తో స్టార్ట్ అయ్యి ఉంటాయి. 2 1 2 2 2 3 2 5. ఇక్కడ దీనికి ముందు 2 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2 ప్లస్ 5 యాడ్ చేస్తే 2 5 కదా, అంటే 2 ప్లస్ 5 యాడ్ చేస్తే 7 వస్తుంది. అంటే 2 5 సెలెక్ట్ చేయండి. 2 5 రాయాలి. రిమైనింగ్ ఏది రాయాలి? టోటల్ 7 వచ్చేటట్టు ఈవెంట్స్ రాయాలి. 7 వచ్చే రిజల్ట్స్ రాయాలి, అవుట్కమ్స్. నెక్స్ట్ 3 తో 3 2 3 4 3 4 వస్తుంది. 3 ప్లస్ 4 7 కదా, 3 ప్లస్ 4 7 3 ప్లస్ 4 7. నెక్స్ట్ 4 తో స్టార్ట్ అయ్యేది. 4 1 రాదు. 4 ప్లస్ 1 5 4 ప్లస్ 2 6 4 ప్లస్ 3 7 అంటే 4 3. నెక్స్ట్ 5 తో స్టార్ట్ అయ్యేది. 5 1 రా 5 ప్లస్ 1 6 అవుతుంది. 5 ప్లస్ 2 7 5 2. నెక్స్ట్ లాస్ట్ 6 1 6 ప్లస్ 1 7 కదా, 6 1 రిమైనింగ్ ఏది రాదు చూడండి. టోటల్ స్కోర్ 7 వచ్చాయి. రిజల్ట్స్ ఇవే ఉంటాయి. ఒకటి 1 6 సింపుల్ గా, ఒకటి 1 6 అంటే 6 1 రాయాలి. 6 1 2 5 అంటే 5 2 వస్తుంది. 3 4 అంటే 4 3. ఒక రిమైనింగ్ సమ్ వచ్చినాయి కొన్ని, వాటి రివర్స్ చేస్తే అవే వస్తాయి మనకి. ఓకేనా? ఇది ఈవెంట్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 అంటే n of e is equals to 6. n of e is equals to 6. మన ప్రాపర్టీ ఫార్ములా ఏంటి? సింగిల్ ఫార్ములా P of e is equals to n of e by n of s. n of e by n of s. n of e ఎంత? n of e is equals 6. n of s value, n of s 36 results total. Possible outcomes 36. 6 1s are 6 6 are is equals to 1 by 6. Probability of getting total score is 1 by 6. Second question. Find the probability of obtaining two tails and head when 3 coins are tossed. 2 tails రావాలి and 1 head. 2 tails and 1 head when 3 coins are tossed. So 3 coins toss చేస్తే sample space లాస్ట్ క్లాస్ లో మనం చూసాం 3 coins కి. సో 3 coins toss చేస్తే sample space ఏమొస్తుంది చెప్పండి? ఎన్ని వస్తాయి? n of s equals to 8. వెరీ గుడ్. ఏమొస్తుంది మనకి? ఫస్ట్ h h h ఒక రిజల్ట్ h h h. నెక్స్ట్ t t t tail tail tail. నెక్స్ట్ h h t h t h h t h. నెక్స్ట్ t t h t h t t h t t h h t h h. నెక్స్ట్ h t t h t t. అదే కదా 1 2 3 4 5 6 7 8. ఏది కూడా రిపీట్ అవ్వలేదు చూడండి. HTT ఏది రిపీట్ అవ్వలేదు కదా, రైట్. దిస్ ఇస్ శాంపుల్ శాంపుల్ స్పేస్ 3 పాయింట్ టాస్ చేస్తే అంటే n of s ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి? n of s is equals to 8. మన ఈవెంట్ ఏంటి? 2 tails and 1 head. let it be the event of రాయాలి, రాస్తే బాగుంటుంది కొంచెం. let it be the event of getting 2 tails and 1 head. 2 tails and 1 head అంటే మన ఈవెంట్ ఏంటి? 2 tails రావాలి అండ్ 1 head ఉండాలి. అంటే ఏమేమి చెక్ చేసుకోండి. 2 tails 1 head. 2 tails ఉన్న డెఫినెట్ గా 1 head ఉండాలి. 2 tails 1 tail ఉంది, 2 heads ఉన్నాయి. 2 tails 1 head 2 TTH. ఓకే, TT ఒక రిజల్ట్ ఏంటి? TTH. ఇంకో రిజల్ట్ THT. ఆర్డర్ అవసరం లేదు కానీ డెఫినెట్ గా 2 tails ఉండాలి, 1 head ఉండాలి. ఇంకో HTT 2 tails 1 head. ఎన్ని ఉన్నాయి టోటల్ గా? 3. సో n of e is equals to 3. n of e is equals to 3. What is probability formula? P of e is equals to n of e by n of s. n of e by n of s. So what is n of e? n of e అంటే 3 కదా, 3 by what is n of s? n of s is 8. So probability of getting 2 tails and 1 head is 3 by 8. This is example 3. A page is opened at random from a book containing 200 pages. అంటే బుక్ లో 200 pages ఉన్నాయి. ఒక పేజ్ ర్యాండమ్ గా ఓపెన్ చేసినాం. ఓకేనా? What is the probability that the number of the pages is a perfect square? So a book has 200 pages.
we opened that book and randomly, what is the probability of number on the page is a perfect square. అంటే ఆ పేజ్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వడానికి పేజ్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. సో వాట్ ఇస్ గివెన్ టోటల్ sample space అంటే బుక్ లో బుక్ హ్యాస్ 200 పేజెస్ కదా, అంటే ఫ్రమ్ 1 to 200, 1 2 3 4 up to 200, up to 200. A book has 200 pages from 1 to 200. So what is our event? Perfect square. Our event is the perfect square. So n of s is equals to how many? N of s is equals to 200 because a book has 200 pages. So this is the sample space. Let it be the event of event of perfect square, getting perfect square. Let it be the event of getting perfect square. So E is equals to, so what are the perfect square numbers from 1 to 200? What are the perfect square numbers from 1 to 200? Actually, what is the perfect square? A number which can be written in the form of n square. A number which can be written in the form of n square, where n is a natural number. A number which is right in the form of a square of another number. దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. ఏదైనా నంబర్ ని n స్క్వేర్ ఫామ్ లో రాస్తాం అనుకోండి, దట్ నంబర్ ఇస్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్. మరి మనం 1 ఎలా రాసుకోవచ్చు? మనం 1 స్క్వేర్ రాయొచ్చు, అంటే 1 is a perfect square. 1 is a perfect square. Next to 2. So we cannot write 2 as a square of n square in the form of n square. N square రాయలేం because n is a natural number, exist అవ్వదు. So 2 is not a perfect square. 3 also not a perfect square. 4, yes, we can write 4 as 2 square. So 4 is a perfect square. Next to perfect square, 5, no. 6, 7, 8, 9. 9 is perfect square because 9 equals to, we can write 3 square. 9 is 3 square రాయొచ్చు. 9 ని 3 square రాయొచ్చు. Next to perfect square, 16 by 2 write as 4 square. Next to 25, 5 square. 36, 6 square. So these are perfect square numbers. 1, 4. Next to perfect is 9, 16, 25. Next to 36. Next 7 square 49. 8 square 64. 9 square 81. 10 square 100. Next perfect square 11 square 121. 11 square 121. Next to 12 square 144. 13 square 169. 14 square 196. These are perfect square. Less than 200 లేదా? These are perfect squares. So ఎన్ని ఉన్నాయి మనకి? n of is equals to perfect square number చెక్ చేయండి మన ఈవెంట్ లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. n of is equals to 14. So probability of event P of E is equals to, what is the formula? P of E equals to n of E by number of favorable outcomes by n of s. n of E by n of s. So what is n of E? 14 కదా. 14 by, what is n of s? Total pages 200. Total pages 200. So you have to cancellation if possible. 2 7s are 2 1s are 0 0. అంటే 7 by 100. So probability of getting perfect square is 7 by 100. Let S be the sample space. What is S? S is the sample space and E be the any event of S. E be the any event of S. Then P of E, probability of E always greater than or equals 0. Probability of any event always greater than or equals to 0. And probability of P of S. P means probability. Probability of sample space is equals to 1. Probability of sample space always equals to 1. And P of probability of empty set. P of pi. P of probability of empty set is equals to 0. Probability of any event is greater than or equals 0. And the probability of sample space is equals to 1, and the probability of empty set is equals to 0. If E complement is the E power C is the complementary event of C E, then P of E complement is equals to 1 minus P of E. Complementary event అంటే other than E కాకుండా రిమైనింగ్ అన్నట్టు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెక్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సపోజ్ C equals to 1 2 3 4 5 6 అయింది అనుకోండి. 1 2 3 4 5 6. Suppose E is equals to even number, odd number ఉంది అనుకోండి.
సో E కాంప్లిమెంట్ ఇస్ అదర్ దాన్ E అంటే S లో రిమైనింగ్ ఎలిమెంట్స్ E కాకుండా రిమైనింగ్ వాట్ ఆర్ ద రిమైనింగ్ E is equals to 1 2 3 అయింది అనుకోండి వాట్ ఆర్ ద రిమైనింగ్ E కాంప్లిమెంట్ is equals to 4 5 6 E కాంప్లిమెంట్ is equals to 4 5 6 అంటే దీని ప్రాబబిలిటీ P of E కాంప్లిమెంట్ is equals to 1 minus P of E 1 minus P of E అంటే రెండు ప్రాబబిలిటీ ఆఫ్ E ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E కాంప్లిమెంట్ is equals to 1 ఈ లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి ఏమొస్తుంది మనకి P of E plus P of E complement is equals to 1. Probability of any event plus probability of complementary event is equals to 1. P of E complement is equals to 1 minus P of E. 0 less than or equals to P of E less than or equals to 1. So probability of any event is greater than or equals to 0 and should be less than or equals to 1. Maximum value less than 1, minimum value 0. Maximum value 1 and minimum value 0. Let S be the sample space and E1, E2 are two events and P with the probability function. P and a probability function. Then if E1 intersection E2 is equals to empty, two events E1, E2 are one intersection empty in anukondi, then P of E1 union E2 is equals to P of E1 plus P of E2. This is very important result. If E1 intersection E2 is equals to intersection definitely ఎలా ఉండాలి కండిషన్ ఏంటి ఇంటర్సెక్షన్ ఉండాలి if E1 intersection E2 is equals to empty set then P of E1 union E2 is equals to P of E1 plus P of E2. Second point, if E1 subset are equals to E2, E1 is a subset of E2 అంటే E1 ఉన్న every element E2 లో ఉంటుంది then P of E2 అంటే E2 is a bigger set P of E2 minus E1 is equals to P of E2 minus P of E1. Then condition ఏంటి E1 subset are equals to E2. E1 subset are equals to E2. Last one. If E1 subset are equals to E2, then P of E1 less than or equals to P of E2 because E2 is a bigger set. So probability also more than E1. Probability also ఎందుకంటే E2 లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి కదా దాని ప్రాబబిలిటీ కూడా ఎక్కువ వస్తుంది E1 లో తక్కువ ఉంటాయి కదా so probability of E1 is less than probability of E2. These are important points మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఆర్ థియరం లో యూజ్ చేస్తాం మనం ఈ ఫ్యాక్ట్స్ అన్నట్టు ఆబ్జెక్టివ్ లో వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో కూడా ఎంసెట్ అలాంటి వాటిలో కూడా వెరీ ఇంపార్టెంట్ P of any event is greater than or equals to 0 and 0 less than or equals P of E less than or equals to 1 P of intercept equals 0 P of probability of sample space equals to 1 if E1 intersection E2 equals to empty then P of E1 union E2 is equals to P of E1 plus P of E2. Now one important theorem. This is very important theorem. And the theorem long question important and we will solve sums based on addition theorem. And the sums addition theorem based చేసుకొని కొన్ని sums solve చేస్తాం మనం. So this is very important theorem. Question లో ఏంటంటే మా క్వశ్చన్ పేపర్ లో మనకి ఈ థియరం స్టేట్మెంట్ కూడా మనమే రాయాలి. డెఫినెట్ గా వాడు ఏమి ఇవ్వడు క్వశ్చన్ ఎలా వస్తుందంటే స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరం అని వస్తుంది స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరం అంటే ఎడిషన్ థియరం స్టేట్మెంట్ రాయాలి అండ్ ప్రూఫ్ కూడా మనమే రాయాలి స్టేట్మెంట్ వాడు స్టేట్మెంట్ మనమే రాయాలి డెఫినెట్ గా ఓకేనా దిస్ ఎడిషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ సో see the statement if E1, E2 are any two events of a random experiment and P is a probability function then P of E1 union E2 is equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. This is a statement of addition theorem. This is very important result. P of E1 union E2 is equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. Right. మనం ప్రూవ్ చేద్దాం. Proof. Alright. E1, E2 are two events కదా E1, E2 are two events E1, E2 are two events E1, E2 are two events now we have two cases ఉన్నాయి దీంట్లో మనకి ఫస్ట్ case 1 two events are disjoint if E1 intersection E2 is equals to empty if E1 intersection E2 is equals to empty set. If E1 intersection E2 is equals to empty set. So case 1 లో ఏంటి E1 intersection E2 empty తీసుకుంటాం.
కేస్ 2 లో నాట్ ఈక్వల్స్ టు ఎంటీ తీసుకుంటాం. ఓకేనా? సో ఒక చిన్న డయాగ్రామ్ రాద్దాం. దిస్ ఇస్ E1 ఎంటీ సెట్ చూడండి, E2 దిస్ ఇస్ E1. కామన్ ఏం లేవు కదా, ఇంటర్సెక్షన్ లో. సో అంటే సపరేట్ తీసుకుంటున్నాం రెండు. సో దిస్ ఇస్ E2 దో దిస్ ఇస్ శాంపుల్ స్పేస్. టోటల్ ఏంటి శాంపుల్ స్పేస్ E1 E2, రైట్. ఇఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 is equals to empty, so apply probability both sides apply చేయండి. P of probability function apply in both sides. P of E1 intersection E2 is equals to P of empty set. ఆల్రెడీ ఇంత ముందులో ఇంపార్టెంట్ పాయింట్స్ రాయించిన. P of empty set is 0, probability of empty set is equals to 0. సో దీని వాల్యూ ఏంటి? 0. P of E1 intersection E2 is equals to empty set. P of E1 intersection E2 is equals to empty set, right? Here E1 intersection E2 is equals to empty. If E1 intersection E2 is equals to empty, we know that if E1 intersection E2 is equals to empty, రెండు empty set అయినా అనుకోండి, ఇంతమంది ఇంపార్టెంట్ పాయింట్స్ రాయించిన, then P of E1 union E2 is equals to P of E1 plus P of E2. ఇంతమంది ఇంపార్టెంట్ పాయింట్స్ లో రాయించిన just before the theorem. If E1 intersection E2 is equals to empty, ఎక్కడ ఉంటుంది? If E1 intersection E2 is equals to empty, then P of E1 union E2 is equals to P of E1 plus P of E2. సో దీనికి ఏం చేద్దామంటే మనం ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ రాస్తున్నా. P of E1 union E2 is equals to E1 union E2 is equals to P of E1 plus P of E2 మైనస్ 0 వేసుకోవచ్చు కదా. 0 ఎందుకంటే -0 వేసినా +0 వేసినా వాల్యూ చేంజ్ అవ్వదు. దీన్ని -0 రాస్తున్నా, -0 వేస్తున్నా. ఇక్కడ 0 వాల్యూ, ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకోండి. From equation 1 substitute value of 0. What is the value of 0? P of E1 intersection E2. ఇక్కడ 0 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. So is equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2 from equation number 1. ఇక్కడ ఉంది since from equation number 1. So P of E1 union E2 is equals to ఎంత వచ్చింది మనకి? P of E1 union E2 is equals to P of E1 plus P of E2 minus P of E1 intersection is E2. అంటే కేస్ 1 లో మన థీరం ప్రూవ్ అయింది. P of E1 union E2 is equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. ఓకేనా? అంటే ఫస్ట్ ఎంటీ తీసుకోండి. ఎంటీ అప్లై ప్రాబబిలిటీ ఫంక్షన్ బోత్ సైడ్స్. ప్రాబబిలిటీ అప్లై చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఎంటీ సెట్ ఇస్ 0. We know that if E1 intersection E2 equals to empty, then P of E1 union E2 is equals to P of E1 plus P of E2. So E2 కి -0 వేస్తున్నాం. 0 వేస్తే ప్రాబ్లం లేదు, మనకి వాల్యూ చేంజ్ అవ్వదు. ఈ 0 ప్లేస్ లో ఈక్వేషన్ 1 నుండి ఈ వాల్యూ P of E1 intersection E2 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 ప్లేస్ లో. అంటే మనకి రిజల్ట్ వచ్చిందండి, ఇదే రిజల్ట్. ఓకేనా? నా కేస్ 2, ఇది కేస్ 1. కేస్ 1 నుండి ప్రూవ్ అయింది. కేస్ 2 తీసుకుందాం. కేస్ 2, if E1 intersection E2 not equals to empty, రెండే కేసులు ఉంటాయి. ఒకటి ఎంటీ ఉంటుంది, ఇంకోటి నాట్ ఈక్వల్స్ టు ఉంటుంది. అంటే రెండు కామన్ ఎలిమెంట్స్ లేకపోతే దూరం ఉంటాయి. కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఏదో కామన్ ఎలిమెంట్స్ వస్తుంది సర్కిల్ మనకి. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి డయాగ్రామ్ ఎలా వస్తుంది మనకి. డయాగ్రామ్ కొంచెం ఒక రైట్ సైడ్ తీసుకున్నాం. ఇది E1 టోటల్, ఇది E2, ఇది శాంపుల్ స్పేస్. ఓకేనా? నెక్స్ట్ కామన్ పార్ట్ ఉంది. E1 ఇంటర్సెక్షన్ నాట్ ఈక్వల్స్ టు ఎంటీ కదా. నాట్ ఈక్వల్స్ టు ఎంటీ అంటే ఓవర్లాపింగ్ అవుతాయి. సో దిస్ ఈస్ ఓన్లీ రైట్ సైడ్ పార్ట్ చూడండి. ఇదే పార్ట్ వస్తుంది మనకి. This part is only E2 minus E1 and this part ఇది కామన్ పార్ట్ కదా.
ఇది కామన్ పార్ట్, ఇది కామన్ పార్ట్, ఇది కామన్ పార్ట్, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అంటే ఇదేమొస్తుంది మనకి, ఇది E1 మైనస్ E2. కామన్ పార్ట్ లో బ్లూ అండ్ బ్లాక్ ఉన్నాయి, రెండు చూడండి. సో దిస్ వాల్యూ ఇస్ కాల్డ్, ఇదేంటి E2 మైనస్ E1, ఓన్లీ బ్లూ పార్ట్. అండ్ దిస్ బ్లాక్ పార్ట్ ఏమొస్తుంది, E1 మైనస్ E2, E1 మైనస్ E2. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది కదా కామన్ షేడ్, ఇది దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ E1 ఇంటర్సెక్షన్ E2. అంటే ఇది E2 మైనస్ E1 ఓన్లీ ఇంత వాల్యూ చూడండి. E2 మైనస్ 1 అంటే ఈ బ్లూ పార్ట్ ఉందా హారిజాంటల్ లైన్స్, ఓన్లీ అది, ఇది బ్లూ పార్ట్ ఉంది కదా. సో దట్ బ్లూ పార్ట్ ఈస్ కాల్డ్ E2 మైనస్ E1. దిస్ ఓన్లీ బ్లాక్ పార్ట్ ఈస్ కాల్డ్ E1 మైనస్ E2. దిస్ కామన్ పోర్షన్ ఈస్ కాల్డ్ E1 ఇంటర్సెక్షన్ E2. రైట్. E1 ఇంటర్సెక్షన్ E2 ఇస్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు కదా. అంటే ఎలా రాద్దాం అంటే E1 యూనియన్ E2 రాద్దాం. E1 యూనియన్ E2 is equals to E1 యూనియన్ E2 అంటే టోటల్ ఎలా రాయాలంటే ఇప్పుడు చూడండి ఒకసారి రాద్దాం. E1 యూనియన్, ఈ టోటల్ ఎలా రాస్తున్నాం చూడండి, E1 రాస్తున్నాం. E1 అంటే ఈ టోటల్ పార్ట్, E1 టోటల్ ఇది సర్కిల్ ప్లస్ E2 మైనస్ E1 తీసుకోవచ్చు కదా. E1 అంటే ఈ టోటల్, దిస్ టోటల్ ఇస్ కాల్డ్ E1. ఈ టోటల్ E1 ఉంది కదా పార్ట్, సర్కిల్ ఫస్ట్ సర్కిల్ అది ప్లస్ ఈ బ్లూ కలర్ షేడ్ పార్ట్ తీసుకోవచ్చు కదా. అంటే E1 ప్లస్ E2 మైనస్ E1, ఆ రెండు యాడ్ చేస్తే మనకి వస్తుంది టోటల్ వస్తుంది. ఈ టోటల్ E1 దిస్ E2 మైనస్ E1, బ్లూ కలర్ ఉంది ఓన్లీ బ్లూ కలర్ లైన్స్, అది E2 మైనస్ E1, ఆ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ E1 యూనియన్ E2 వస్తుంది. సో దాన్ని ఎలా రాస్తున్నా అంటే E1 యూనియన్ E2 మైనస్ E1 రాస్తున్నా. E2 మైనస్ E1 ఇలా రాస్తున్నా. E1 యూనియన్ E2 మైనస్ E1. సో అప్లై ప్రాబిలిటీ అండ్ బోత్ సైడ్స్. ప్రాబిలిటీ ఫంక్షన్ అప్లై చేయండి. P of E1 యూనియన్ E2 is equals to P of E1 యూనియన్ E2 is equals to P of E1 యూనియన్ P of both sides కదా. The P of E1 యూనియన్ E2 మైనస్ E1, P of E1 యూనియన్ E2 మైనస్ E1 ఇలా రాస్తాం. ఓకేనా. అంటే RHS ఎలా వస్తుంది మనకి, ఇక్కడ రాయండి డయాగ్రామ్ ప్లేస్ లైన్ ఇక్కడ రాస్తున్నా. కేస్ 2 కి డయాగ్రామ్ అది. E1 యూనియన్ E2 మైనస్ E1, E1 యూనియన్ E2 మైనస్ E1. E1 ఈ టోటల్, ఇది బ్లాక్ కలర్, ఈ టోటల్ E1 సర్కిల్, E2 మైనస్ E1 రెండింటికి కామన్ పార్ట్ ఏం లేదు కదా. అంటే ఇంటర్సెక్షన్ కోసం ఎంటీ కదా, ఇంటర్సెక్షన్ ఎంటీ కాబట్టి ఎలా రాసుకోవచ్చు దీని అంటే P of E1 ప్లస్ ఇంటర్సెక్షన్ ఏం లేదు కదా, అందుకే ఎలా ఇక్కడ రాసుకుని చూడండి. If E1 intersection is equals to empty, then P of E1 union E2 is equals to P of E1 plus P of E2. Same ఇదే మోడల్ లో P of E1 union E2 ప్లస్ ఏముంది E2 మైనస్ E1 ఉంది is equals to P of E1 plus P of E2 మైనస్ E1 రాయాలి. ఎందుకంటే E1 కి E2 మైనస్ E1 కి కామన్ పార్ట్ ఏది ఉండదు. E1 అంటే ఈ టోటల్ కి E2 మైనస్ E1 కామన్ పార్ట్ ఏం లేదు. ఓకేనా. ప్లస్ P of E2 మైనస్ E1, P of E2 minus E1 ఇది P of E1 union E2 minus E1 is equals to P of E1 plus P of E2 minus E1. E2 minus E1 అంటే ఈ బ్లూ కలర్ పార్ట్, ఓన్లీ బ్లూ కలర్ పార్ట్. దాన్ని ఎలా రాద్దాం చూడండి. బ్లూ కలర్ పార్ట్ ఎలా రాసుకోవచ్చు, P of E1 ప్లస్ ఈ బ్లూ కలర్ పార్ట్ కదా, ఆ బ్లూ కలర్ పార్ట్ ఏం చేస్తున్నట్టు చూడండి. టోటల్ ఈ సర్కిల్ నుండి బ్లూ కలర్ పార్ట్ అంటే కొంచెం ఇదే చూడండి, ఓన్లీ ఆ రైట్ సైడ్ కనిపిస్తుంది బ్లూ కలర్, అదే E2 మైనస్ E1 అంటే బ్లూ కలర్ పార్ట్. దాన్ని ఎలా రాస్తున్నా అంటే ఈ టోటల్ E2 నుండి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది కదా మనకి, అవునా లేదా. ఈ టోటల్ సర్కిల్ E2 సర్కిల్ ఉంది కదా, ఈ టోటల్ సర్కిల్ నుండి ఈ చిన్న పార్ట్, ఈ కామన్ పార్ట్ మైనస్ చేద్దాం, మనకు వచ్చేస్తుంది. కామన్ పార్ట్ ఏంటి, E1 ఇంటర్సెక్షన్ E2. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం P of టోటల్ ఏంటి E2 కదా, E2 మైనస్ ఏం మైనస్ చేయాలి, ఇది మైనస్ చేద్దాం, E1 ఇంటర్సెక్షన్ E2 ఇలా రాసుకోవచ్చు. E1 ఇంటర్సెక్షన్ E2, P of E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2. ఎందుకంటే E2 మైనస్ E1 అంటే ఈ ఓన్లీ బ్లూ కలర్ పార్ట్. ఈ బ్లూ కలర్ పార్ట్ ఎలా రాస్తున్నా అంటే ఈ టోటల్ నుండి ఇది మైనస్ చేస్తే మళ్ళీ బ్లూ కలర్ పార్టే వస్తుంది మనకి, అలా రాస్తున్నా.
ఓకేనా రైట్. ఇక్కడ రీజన్ ఏంటి, ఇక్కడ రెండు ఇలా ఉంటాయి E2 E1 ఇంటర్సెక్షన్ E2 అంటే టోటల్ కదా, E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఇది సబ్సెట్ అవుతుంది. సబ్సెట్ అంటే ఇది సబ్సెట్ అవుతుంది. సో ఇది ఇలా రాసుకోవచ్చు అంటే P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 intersection E2. P1 E of E1 intersection E2 because E1 intersection E2 is a subset of E2. ఇంతకుముందు లాస్ట్ ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం, ఒక ప్రాపర్టీ వేసాం చూడండి, ఏంటంటే if E1 subset E2 ఇంతకుముందు రాయండి ప్రాపర్టీ రాయించిన P of E2 minus E1 is equals to P of E2 minus P of E1 నేర్చుకున్నాం. P of E2 minus E1 is equals to P of E2 minus P of E1. ఇట్లా ఒక ప్రాపర్టీ ఉంది. P of E2 minus E1 is equals to P of E2 minus P of E1. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాపర్టీ అప్లై చేద్దాం. P of E2 minus E1 ఇంటర్సెక్షన్ E2 ఇది అంటే దీని సబ్సెట్ కదా, E2 కి E2 అని టోటల్ కి సబ్సెట్ అవుతుంది డెఫినెట్ గా, ఎందుకంటే E2 లో చిన్న పార్ట్ కదా ఇది, అంటే డెఫినెట్ గా ఈ దీనిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ కూడా E2 లో ఉంటుంది మనకి. సో సబ్సెట్ కదా, అందుకే ఈ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేస్తాం చూడండి. P of E2 minus P of E1 intersection E2. So this is the addition theorem. Left side ఏమొస్తుంది మనకి therefore P of E1 union E2 is equals to ఏంటి, P of E1 plus P of E2 minus P of E1 intersection E2. This is very important theorem, addition theorem. Very important theorem. ఓకేనా, మీకు ఒక్క డౌట్ ఇక్కడ రావచ్చు, E2 minus E1 అనేది ఒకటి, ఎందుకంటే E2 minus అంటే బ్లూ కలర్ పార్ట్, ఈ బ్లూ కలర్ పార్ట్ ఎలా చేస్తామంటే ఇది టోటల్ నుండి ఇది మైనస్ చేస్తే బ్లూ కలర్ పార్ట్ వస్తుంది. ఓకేనా, టోటల్ అంటే ఏంటి, ఈ సర్కిల్ E2 నుండి ఏం మైనస్ చేయాలి మనం, ఈ చిన్న పార్ట్ మైనస్ చేస్తే మనకి ఇదే వస్తుంది. ఓకేనా, సపోజ్ ఇట్లా ఉందనుకోండి, మనకి ఇట్లా ఉంది సర్కిల్ టోటల్ గా, మనకి ఇది కావాలి, మనకి ఈ రైట్ సైడ్ పార్ట్ కావాలి. ఈ పార్ట్ కావాలంటే ఏం చేస్తున్నట్టు చూడండి, ఒకసారి ఇది టోటల్ తీసుకుంటున్నా, ఈ టోటల్ పార్ట్ తీసుకుంటున్నా సర్కిల్. ఆ సర్కిల్ అంటే ఏంటి, ఇక్కడ E2 దాని నుండి ఏం మైనస్ చేయాలి, బ్లూ కలర్ పార్ట్ కావాలంటే ఇది మైనస్ చేయాలి. ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఏంటి E1 ఇంటర్సెక్షన్ E2, ఇది మైనస్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. ఇదేంటి E1 ఇంటర్సెక్షన్ E2, P of E2 minus E1 intersection E2. సో ఇలా చేస్తామంటే ఇది కావాలంటే ఏం చేయాలంటే టోటల్ నుండి ఈ పార్ట్ మైనస్ చేస్తే ఇది వస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ఎడిషన్ థియరం. ఇది కేస్ 1 అండ్ కేస్ 2. ఈ డయాగ్రామ్స్ కూడా డెఫినెట్ గా డ్రా చేయాలి, ఎందుకంటే డయాగ్రామ్ 1 మార్క్ ఉంటుంది. డయాగ్రామ్స్ కేస్ 1 కి డయాగ్రామ్ ఇది, కేస్ 2 పక్కనే డయాగ్రామ్ డ్రా చేయండి. నేను ప్లేస్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, అందుకే అక్కడ డ్రా చేస్తున్నా. దిస్ we have few set theoretical descriptions. We use this while solving the probability problems. మన కొన్ని నోటేషన్స్ ఉన్నాయి, ఇవి ప్రాబబిలిటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి యూజ్ చేస్తాం మనం. సో ఈవెంట్, సపోజ్ ఏ కాంబియర్ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఈవెంట్ ఏ ఆర్ ఈవెంట్ బి టు అక్కర్, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి అంటే ఏ అక్కర్ ఆర్ బి అక్కర్. యూనియన్ ఆర్ అంటే గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా యూనియన్, ఆర్ అంటే యూనియన్ ఏ ఆర్ బి అంటే ఏ అక్కర్ ఆర్ బి అక్కర్, ఆర్ ఏ హ్యాపెన్ ఆర్ బి హ్యాపెన్. నెక్స్ట్ both events A and B to occur, and అంటే ఇంటర్సెక్షన్ అంటే డెఫినెట్ గా ఏ అక్కర్ అవ్వాలి అండ్ బి అక్కర్ అవ్వాలి, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ ఆర్ బి అంటే ఏ యూనియన్ బి, ఏ అండ్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి. నైదర్ ఏ నార్ బి అక్కర్స్, మనకి ఎనీ ఈవెంట్ ఈ అంటే అక్కర్ అంటే ఈ తీసుకుంటాం, డస్ నాట్ అక్కర్ అంటే ఈ కాంప్లిమెంట్ అంటే అది హ్యాపెనింగ్ అవ్వదు అన్నట్టు ఈవెంట్. సో దట్ ఈస్ ఈ కాంప్లిమెంట్. సో నైదర్ ఏ నాట్ బి అక్కర్స్ అంటే ఏ అక్కర్ అవ్వదు, మనకి బి అక్కర్ అవ్వదు, అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ హ్యాపెనింగ్ అవ్వదు, ఏ అక్కర్ అవ్వదు, అండ్ బి కూడా కావద్దు కదా, అంటే ఏ కావద్దు బి కావద్దు, అంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. దీని ఎలా రాస్తామంటే మనం ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ రాస్తాం, ఇలా ఏది రాసినా సేమ్ మీనింగ్, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఆర్
ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇది ఎక్కువ మన ప్రాబ్లమ్ సమ్స్ లో యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఏ అక్కర్స్ బట్ బి డస్ నాట్ అక్కర్స్. ఏ అక్కర్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి డస్ నాట్ కదా, బి డస్ నాట్ కదా అంటే బి కాంప్లిమెంట్ తీసుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అదే ఏ డస్ నాట్ అక్కర్ బి అక్కర్స్ ఇచ్చిన అనుకోండి, ఏ డస్ నాట్ అక్కర్ అంటే ఏ కాంప్లిమెంట్ అండ్ బి అక్కర్స్ అంటే బి ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. డస్ నాట్ ఉంటే కాంప్లిమెంట్ డెఫినెట్గా తీసుకోవాలి. కాంప్లిమెంట్ డస్ నాట్ అక్కర్ అంటే కాంప్లిమెంట్. ఇక్కడ అండ్ ఆర్ డిపెండ్ ఆన్ క్వశ్చన్. ఇక్కడ అండ్ ఆర్ ఇచ్చిన అనుకోండి డిపెండ్ ఆన్ ఇంటర్సెక్షన్ యూనియన్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ టు అక్కర్. ఎగ్జాక్ట్లీ ఏదో ఒకటి అక్కడ్ అవ్వాలి అంటే ఇంకోటి డస్ నాట్ అక్కడ్ అవ్వాలి. అంటే ఇది అక్కడ్ అయింది అనుకోండి ఇంకోటి డస్ నాట్ అక్కడ్, లేదా అదే ఫస్ట్ అక్కడ్ అయితే బి డస్ నాట్ అక్కడ్. హియర్ ఏ అక్కడ్ అండ్ బి డస్ నాట్ అక్కడ్. చూడండి ఇక్కడ ఏ అక్కడ్ అండ్ బి డస్ నాట్ ఏదో ఒకటి అయింది ఇక్కడ. ఆర్ యూనియన్ అంటే ఇది ఈ కేసు అని పాసిబుల్ అవ్వచ్చు. ఆర్ ఏ డస్ నాట్ అక్కర్ అండ్ బి అక్కర్డ్. ఏ అక్కర్డ్ అయ్యి బి డస్ నాట్ అక్కర్డ్ అవ్వచ్చు. ఆర్ ఏ డస్ నాట్ అక్కర్డ్ అయిన తర్వాత బి అక్కర్డ్ అని అవ్వచ్చు. అంటే రెండు కేసులో ఏదో ఒకటి పాసిబుల్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ అక్కర్డ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏదో ఒకటి డెఫినెట్ అక్కర్డ్ అవ్వాలంటే ఇది కండిషన్. వీటిని సెట్ థియరీ డిస్క్రిప్షన్ ని మనం ప్రాబ్లమ్స్ సాల్వింగ్ లో యూజ్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమో ఎగ్జాంపుల్ అంటే కేసెస్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఇవి పక్కా యూజ్ చేస్తాం. ఇవి నేర్చుకోండి. ఎడిషన్ థియరం చూడండి. అక్కడ ఎడిషన్ థియరంలో E1, E2 ఈవెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏ కామ్ తీసుకున్నది రాస్తున్నా. ఇఫ్ ఏ కామ్ బి ఆర్ ఎన్ 2 ఈవెంట్స్ దెన్ P of A union B is equals to P of A plus P of B minus P of A intersection B. ఎడిషన్ థియరం ఇది. P of E1 union E2 is equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. అదే 3 ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, సో వీ కెన్ ఎక్స్టెండ్ ద ఎడిషన్ థియరం. ఇది థియరం ఉంటుంది, మనకి ప్రూఫ్ అవసరం లేదు. ఈ థియరం ఇది యాక్చువల్లీ. సో దీని ప్రూఫ్ అవసరం లేదు మనకి. ఇఫ్ ABC are 3 ఈవెంట్స్ దెన్ P of A union B union C is equals to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. ఈ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా సమ్స్ లో ఎక్సర్సైజ్ లో సమ్స్ ఉంటాయి. మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఒక 2-3 సమ్స్ ఉంటాయి, లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకేనా?